20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్ అయినా కేవలం 7 అంటే 7 రోజుల్లోనే తగ్గుతుందండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. అన్నీ కూడా సాధారణంగా మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నటువంటి వస్తువులతోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. పిగ్మెంటేషన్ తగ్గదేమో అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక బ్యూటీ టిప్‌ని షేర్ చేస్తాను. ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, చెప్పాను కదండీ, ప్రతిరోజు మన హోమ్ రెమెడీలో ఒక బ్యూటీ టిప్‌ని కూడా షేర్ చేస్తానని చెప్పి. బియ్యంని కడిగేటప్పుడు కొద్దిగా వాటర్‌ని ఈ విధంగా సేకరించుకొని ఒక చిన్న బౌల్‌లో వేసుకోండి. ఆ తర్వాత మనం ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తామో అన్ని షాంపూస్‌ని ఈ విధంగా రైస్ వాటర్‌లో బియ్యం కడిగినటువంటి నీటిలో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో, డైరెక్ట్‌గా ఎప్పటికీ మనం షాంపూ అనేది హెయిర్‌కి అప్లై చేయొద్దండి. అలా చేయడం వల్ల షాంపూలో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఈ విధంగా రైస్ వాటర్‌లో మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ అనేది చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, పిగ్మెంటేషన్‌కి తులసి ఆకుల వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. పిగ్మెంటేషన్ తగ్గించడానికి తులసి ఆకులు, అదేవిధంగా బంగాళాదుంప సరిపోతుందండి. సో, ముందుగా తులసి ఆకులను తీసుకోవాలి. తులసి ఆకుల వల్ల మన చర్మంపై ఉన్నటువంటి పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా తొలగిపోతుందండి. అంతేకాకుండా మొటిమలు, మచ్చలను కూడా తగ్గిస్తుంది. చర్మ వృద్ధాప్య లక్షణాలను కూడా దూరం చేస్తుందండి. చర్మాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బంగాళాదుంప పిగ్మెంటేషన్ను, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మాని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, బంగాళాదుంప కూడా అందరికీ అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇంగ్రీడియంటే కదా. ఎందుకంటే బంగాళాదుంపలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి, మచ్చలను తగ్గించడానికి, పిగ్మెంటేషన్ను పోగొట్టడానికి సహాయపడుతుంది. సో, బంగాళాదుంప కూడా ఒకటి తీసుకొని పైనటువంటి పొట్టు మొత్తం తీసేయాలి. ఈ విధంగా బంగాళాదుంపను కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పైనున్నటువంటి పొట్టు మొత్తం తీసేయాలి. తులసి ఆకులను కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే తులసి ఆకుల పైన కూడా డస్ట్ అలాంటిది ఉంటుంది కదండి. సో, ఈ విధంగా పై పొట్టు మొత్తం తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. 100% నేను వీడియో చేస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో నేను మంగుకు సంబంధించి వీడియోస్ చేశానండి. చాలామంది బాగా వర్క్ అయిందని చెప్పి కమెంట్ చేశారు. సో, వాళ్ళకి 100% పిగ్మెంటేషన్ పోయింది అని చెప్పి కమెంట్ చేశారు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా వేరే మెథడ్స్లో కూడా పిగ్మెంటేషన్ పోవడానికి వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక ఈ విధంగా మన కిచెన్లో అవైలబుల్గా ఉన్నటువంటి చిన్న రోట్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బేసుకోండి. సో, చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. కాకపోతే నేనైతే ప్రతిసారి ఈ విధంగా రోట్లోనే రుబ్బుతూ ఉంటాను. ఈ విధంగా మెత్తగా రుబ్బేసిన తర్వాత ఇక టీ వడగేటటువంటి జాలి గంట ఉంటుంది కదండి, అందులోకి వేసేసుకోండి. సో, ఇందులో ఎలాంటి వాటర్ని మిక్స్ చేయొద్దండి. తులసి ఆకులు, అదేవిధంగా బంగాళాదుంపలో ఉన్నటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. సో, ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేసినా కూడా సరిపోతుందండి. లేదా ఈ విధంగా టీ స్ట్రైనర్లో వేసి స్పూన్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నట్లంటే రసం అంతా వచ్చేస్తుంది. వీడియో స్టార్టింగ్లో హెయిర్కి సంబంధించిన ఒక బ్యూటీ టిప్ అయితే చెప్పాను కదండి. డైరెక్ట్గా షాంపూ ఎప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవద్దు. బియ్యం కడిగేటువంటి నీరు ఉంటాయి కదండి, బియ్యం కడిగేటప్పుడు వాటర్ వస్తుంది. ఫస్ట్ టైం వాష్ చేసినటువంటి వాటర్ని పడేయండి. సెకండ్ టైం వాష్ చేసినటువంటి వాటర్ని ఒక చిన్న గ్లాస్ వరకు సేకరించి ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులోని మనం ఎన్ని షాంపూస్ అయితే యూస్ చేస్తామో అన్ని షాంపూస్ని వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. డైరెక్ట్ షాంపూ అప్లై చేయడం వల్ల కెమికల్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో, రైస్ వాటర్లో మీరు యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా ఎక్కువగా గ్రోత్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ విధంగా రసం అంతా తీసుకున్న తర్వాత కొద్దిగా రసంని ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి. కొద్దిగా రసం అలాగే ఉంచండి, అది మనకి మళ్ళీ యూజ్ అవుతుంది. ఎందుకు అన్నది నేను మళ్ళీ చెప్తాను. సో, ఈ విధంగా కొద్దిగా రసం తీసుకొని కొద్దిగా రసంని పక్కన పెట్టేసుకుందాం. సో, ఇందులోనే మనం కొద్దిగా శనగపిండి తీసుకోవాలండి. 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్ తీసుకోండి సరిపోతుంది. అవి కూడా అన్నీ మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వస్తువులేనండి. బయట నుంచి ఏమీ సపరేట్ కొని తేవాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఇక ఇందులోనే పాలు ఉంటాయి కదండి, పచ్చి పాలు
పచ్చి పాలు తీసుకోండి. ఎప్పుడైనా సరే మనకు పిగ్మెంటేషన్ పోవడానికి పాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. స్కిన్ని క్లెన్సింగ్ చేస్తాయి అన్నమాట. స్కిన్పై ఉన్నటువంటి మచ్చలు, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, అదేవిధంగా డార్క్ స్పాట్స్ అన్నీ కూడా మనకు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇక ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా అంతా బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసేయండి. సో ఉండలేమీ లేకుండా ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఫేస్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. డైరెక్ట్ అలాగే ఎప్పుడు అప్లై చేయొద్దండి. ఫేస్ని శుభ్రంగా వాష్ చేసి పొడి టవల్ తోటి తుడిచిన తర్వాత ఈ విధంగా ప్యాక్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా అర్ధగంట సేపు అయితే అలాగే వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. సోప్ని అస్సలు యూస్ చేయొద్దండి. సో 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఒక పొడి టవల్ తోటి మొత్తం ఫేస్ అంతా చక్కగా ఈ విధంగా తుడిచేసేయండి. ఓకేనా. ఇక మార్నింగ్ మీరు సోప్ని యూజ్ చేయొచ్చు. ఇక పడుకోబోయే ముందు ఈ విధంగా అప్లై చేయండి ప్యాక్. తర్వాత క్రీమ్ని మనం ఫేస్కి రాసుకోవడానికి క్రీమ్ని కూడా తయారు చేపిస్తా చూడండి. వ్యాజిలిన్ జెల్లీ తీసుకోండి. మీరు బయట నుంచి కొని తెచ్చినటువంటి అలోవెరా జెల్ని కూడా తీసుకోవచ్చు. రెండిట్లో పూర్తిగా మీ ఆప్షన్ అండి. అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా వ్యాజిలిన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే వ్యాజిలిన్ తీసుకుంటున్నా అండి. సో చాలామంది వ్యాజిలిన్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు అలోవెరా జెల్ కూడా తీసుకోవచ్చు. ఇందులోనే మనం పక్కన పెట్టుకున్నాం కదండి కాస్తంత జ్యూస్, అదేనండి తులసి, అదేవిధంగా బంగాళదుంపతోటి చేసుకున్నటువంటి జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. కొద్దిగా తేనెను కూడా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన స్కిన్కి బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇక చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. సో ఒకటి తీసుకోండి సరిపోతుంది. సో ఆవిరి పట్టుకునేది కాదండి, ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. సో ఇక ఇది మిక్స్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. ఇదంతా కూడా మనకు మిక్స్ అవ్వదనమాట. కాస్త వాటర్ని మనం తర్వాత తీసేయాల్సి వస్తుంది చూడండి. సో ఈ విధంగా కలర్ అనేది వ్యాజిలిన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. వైట్గా ఉంది కదండి మనం ముందుగా యాడ్ చేసినప్పుడు. ఈ విధంగా మనము యాడ్ చేసినటువంటి లిక్విడ్ కలర్లోకి కొద్దిగా టర్న్ అవుతుంది. ఇక ఇదంతా కూడాను మిక్స్ అవ్వదండి. కాస్తంత ఈ జ్యూస్ అనేది మనం తర్వాత తీసేయాల్సి వస్తుంది. సో సాధ్యమైనంత వరకు మిక్స్ చేయాలండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు అంతా ఈ విధంగా మిక్స్ చేసేయండి. ఇక రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనం సపరేట్ చేయడానికి అంతా ఒక సైడ్కి ఈ విధంగా పెట్టేసేయండి. సో ఈ విధంగా ఒక సైడ్ పెట్టేస్తే ఈ రిమైనింగ్ జ్యూస్ అంతా కూడాను పక్కకు వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక సపరేట్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చక్కగా మనకు క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. మనం తీసుకున్నటువంటి తులసి, అదేవిధంగా బంగాళదుంప, విటమిన్ ఈ, హనీ, అదేవిధంగా వ్యాజిలిన్ ప్లేస్లో మీరు అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చండి. సో ఆ తర్వాత ఒకటి శుభ్రంగా ఉన్నటువంటి ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ అయినా పర్లేదు, గాజుదైనా పర్లేదండి. సో ఈ విధంగా మన హ్యాండ్ అనేది శుభ్రంగా ఉన్నట్లయితే స్పూన్తో కూడా అవసరం లేదండి. నార్మల్గా మనము హ్యాండ్ తోటి ఇందులోకి ఫిల్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఇక నైట్ టైం ప్యాక్ వేసుకున్న తర్వాత వాటితోటి శుభ్రంగా వాష్ చేసి పొడి టవల్తోటి తుడిచిన తర్వాత కొద్దిగా తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలండి. సో ఈ విధంగా కొద్దిగా తీసుకోండి. సో మనం పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే కాదండి, మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసేయండి. అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేసినట్లుగా అనండి. ఇది మనం నార్మల్గా వారానికి 2 సార్లు ప్యాక్ వేసినప్పటికీ ఈ క్రీమ్ అనేది డైలీ నైట్ అప్లై చేసుకోండి. ఓకేనా. మనం ప్యాక్ని తయారు చేసుకున్నాం కదండి, ఆ ప్యాక్ని వారానికి 2 సార్లు మనము అప్లై చేసినప్పటికీ ఈ లోషన్ అనేది డైలీ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసేయండి. 100కి 200% రిజల్ట్ ఉంటుందండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.